మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఒకేసారి ఒకే రోజు 2 సార్లు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం కలకలం రేపింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఇంతకుముందు మున్సిపల్ అధికారులు రోడ్డు అటు సైడ్ 2 వైపులా చెట్లు పెట్టి ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఆ చెట్లు వాటికి నీళ్లు పోసింది లేదు, పెట్టింది లేదు. ఇంకా అవన్నీ మొక్కలు చెట్లు ఎండిపోయాయి ఎక్కడికక్కడ. ఇంక ఇప్పుడు అందరినీ అలో చేస్తూ ఉన్నారు కదా. ఇంకా అదే ఇంకా తాగుడుపోతులు, సిగరెట్లు తాగేవాళ్ళు ఇంకా అందరూ ఇంకా ఆడ ఉండి మరి ఎవడు తాగి వేసినాడో లేకుంటే ఎవడన్నా కావాలని పెట్టినాడో ఏమో తెలియదు. కానీ మంటలు అంటే పెద్ద ఎత్తున ఏదో కొండగానట్లే అవన్నీ పెద్ద ఎత్తున మంటలు. ఇంకా అధికారులు ఏంటో సంచులు తీసుకొని పొచ్చో అని కొడుతూ ఉన్నారు. మరి ఫైర్ ఇంజన్ లాంటివి ఏమి వచ్చినట్లేవు, కానీ మంటలు ఆగిపోయారు. ఒకటి కూడా తాగులోళ్ళు కదా బక్క బట్టలు తీసుకున్నట్టు సంచులు తీసుకొని కొడుతూ ఉన్నారు. నిన్న ఒకసారి ఉదయం జరిగింది 9-10 మధ్యాహ్నం టైంలో లోపు. ఆ తర్వాత మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ అవే మంటలు. ఒకే రోజు 2 సార్లు మంటలు అనేటివి వ్యాపించాయి. సరే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి సమీపంలో కాబట్టి సరిపోయింది. కానీ ఏ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సమీపంలోనో లేకుంటే ఆసారాన్ని ఒక లెక్కేమో, ఈయన ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా జనసేన అధ్యక్షులు, ఆయన ఇంటికి సమీపంలో కాదు 2 కిలోమీటర్ల అవతల ఏమన్నా కనుక యానో కాసేది ఒక 100 మంట కనిపించినా కూడా ఇంకా మళ్ళీ అయిపోయాయి. ఉత్తరప్రదేశ్ నుంచో బీహార్ నుంచో లేకపోతే ఈసారి ఇంకా ఈయన ఇంకా అంత ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఎవరు గుండాలు రౌడీలు వచ్చారు అని చెప్పి ఇంకెంత హంగామా చేసేవాళ్ళు. హైదరాబాద్లో ఆ ఇంటికి ఏడో దూరంగా 2 తాగుబోతులు ఒక బండి ఇంకోటి కారు ఏదో గీసకపోయిందని చెప్పి తాగుబోతులు రోడ్డు మీద తిట్టుకుంటే ఎంత హంగామా చేశారో మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సమీపంలో ఒకే రోజు 2 సార్లు పెద్ద పెద్ద మంటలు కాబట్టి ఏదో ఆ ముక్కలో తాగుడుపోతాడో లేకుంటే ఇంకోడో ఏడో అట్లా గీకినాడేమో అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. అంతే అనుకోవాలి. కాదు, ఒకవేళ ఇళ్ళ దగ్గర కనుక ఇట్లా అయి ఉండింటే ఓయమ్మో ఇంకంతే ఇల్లు వీకి పందిరేసి ఇంకా ఆ కామెడీ ఛానల్ పెట్టే హెడ్డింగ్లు, ఆ కథలు ఎట్లా ఉండేటి వారు అయ్యా.